Hello everyone, welcome back to day 2 of 45 days HTML CSS Boot Camp. ఈ వీడియోలో మనం మన ఫస్ట్ HTML కోడ్ నైతే మనం రాద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందుకోసం మీరు క్రియేట్ చేసిన HTML ఫోల్డర్లోకి వెళ్ళి అందులో నుంచి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి నిన్న డిస్కస్ చేసినట్టుగా కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా ఎగ్జిక్యూట్ చేయగానే మనకి విజువల్ స్టూడియో కోడ్ లో మనం క్రియేట్ చేసిన మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన కోడ్ ని ఈ ఫైల్లో మనం రాయొచ్చు. సో కోడ్ రాయడానికంటే ముందు మనం కొన్ని విషయాలైతే గుర్తుంచుకోవాలి. అందులో ఫస్ట్ థింగ్, మనం రాసే ఈ కోడ్ ఎట్ ద ఎండ్ బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వాలి. సో మనం రాసే ఈ కోడ్ వచ్చేసరికి బ్రౌజర్ కి అర్థమయ్యే విధంగా ఉండాలి. సో బ్రౌజర్ కి అర్థమయ్యే విధంగా ఉండాలి అంటే మనం కొన్ని స్పెసిఫికేషన్స్ తో ఈ కోడ్ నైతే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక వర్డ్ నైతే ఇంట్రడ్యూస్ చేస్తాను. దాని పేరే ట్యాగ్. ట్యాగ్ అంటే మనం సోషల్ మీడియాస్లలో యూజ్ చేసేలాగా హ్యాష్ ట్యాగ్స్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్. సో మీరు నార్మల్ గా హ్యాష్ ట్యాగ్ బిఎఫ్ఎఫ్, హ్యాష్ ట్యాగ్ యాటిట్యూడ్ వాలా ఇలాంటివి యూజ్ చేస్తారు కదా, అలాంటివి కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్ ట్యాగ్స్ అన్న. సో ఈ ట్యాగ్స్ ని మనం ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఈ సింబల్స్ అయితే యూజ్ చేయాలి. వీటిని లెఫ్ట్ యాంగిల్ బ్రాకెట్ ఆర్ రైట్ యాంగిల్ బ్రాకెట్ అని చెప్పేసి అంటారు, లేదా ఈజీగా ఉండాలంటే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో ఈ సింబల్స్ మధ్యలోనే మనం మన ట్యాగ్ నైతే రాయాల్సి ఉంది. సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి HTML. ఎస్, మనం రాసే ఈ డాక్యుమెంట్ HTML అని చెప్పి బ్రౌజర్ కి అర్థం అవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ HTML ట్యాగ్ నైతే యూస్ చేస్తాం. సో ఎలా, ఈ సింబల్ ఓపెన్ చేసి HTML దీన్ని క్లోజ్ చేయండి. వన్స్ మీరు క్లోజ్ చేయగానే బ్రౌజర్ ఇదేంటో ఆటోమేటిక్ గా ఇంకో ట్యాగ్ ఇచ్చింది మనకి విత్ ఈ స్లాష్ తోటి. సో దీన్ని ఏమంటారంటే క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పేసి అంటారు. సో ఈ HTML లో ట్యాగ్స్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలా ఉండేది ఓపెనింగ్ ట్యాగ్, ఈ స్లాష్ తో ఉండేది క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఈ ట్యాగ్స్ మధ్యలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం రాయాలి. సో ఇక్కడ HTML అని డిక్లేర్ చేసాము. సో బ్రౌజర్ కి HTML డాక్యుమెంట్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకో ట్యాగ్ వచ్చేసరికి హెడ్. యాజ్ సూన్ యాజ్ నేను క్లోజ్ చేయగానే నాకు విజువల్ స్టూడియో కోడ్ ఆటోమేటిక్ గా నాకు ఈ క్లోజింగ్ ట్యాగ్ ని ఇచ్చేస్తుంది. సో ఈ ఫీచర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ హెడ్ ట్యాగ్ అంటే ఏంటంటే ఇందులో యూజర్ కి సంబంధం లేని ఓన్లీ బ్రౌజర్ కి మాత్రమే అవసరమయ్యే డేటాని ఇందులో మనం ప్రొవైడ్ చేస్తాం. దాన్నే మనం మెటా డేటా అని చెప్పేసి అంటాం. సో ఫర్ సపోజ్ నేను టైటిల్ అనే ట్యాగ్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. సో ఈ టైటిల్ ని మనం ఇక్కడ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ ఎంటైర్ HTML కి ఆ టైటిల్ ని మనం ప్రొవైడ్ చేస్తాము, బట్ యూజర్ కి దాంతో ఏ సంబంధం లేదు. సో నేను నెక్స్ట్ ట్యాగ్ టైటిల్ అని చెప్పేసి, సో ఇప్పుడు ఈ టైటిల్ మధ్యలో నీ యాక్చువల్ టైటిల్ ఏంటో మనం ఇక్కడ ఇవ్వచ్చు. లెట్స్ సే నేను DSV కోడింగ్ అని చెప్పేసి ఇస్తాను. ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. సో వన్స్ నేను ఈ ట్యాగ్స్ మధ్యలో నా టెక్స్ట్ ని నాకు కావాల్సిన నా టైటిల్ ని ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ఒక్కటి కీ హైలైట్ ఏంటంటే మీరు హెడ్ ట్యాగ్ మధ్యలో రాసే ఏ కోడ్ అయినా సరే ఇది యాక్చువల్ యూజర్ కి రిలేటెడ్ కంటెంట్ కాదు, బ్రౌజర్ కి సంబంధించిన మెటా డేటా. ఓకే, సో ఓన్లీ బ్రౌజర్ కి రిలేటెడ్ డేటా మాత్రమే మనం ఇందులో యూస్ చేస్తాం. సో నేను టైటిల్ ని యూస్ చేశాను కదా, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. సో విజువల్ స్టూడియో కోడ్ లో మీరు ఏదైనా ఫైల్ ని కొంచెం చేంజెస్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా సేవ్ చేయాలి. మీరు సేవ్ చేయకుంటే ఇక్కడ ఒక వైట్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది. సో సేవ్ చేయడానికి మీరు విండోస్ లో ఉంటే Ctrl+S, MacOS లో ఉంటే Command+S క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ గో లైవ్ అని కనిపిస్తుంది కదా, నిన్న మనం లైవ్ సర్వర్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసాం. ఎందుకు? మన ఈ HTML డాక్యుమెంట్ ని బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలంటే మనకు ఒక సర్వర్ అవసరం పడుతుంది. సో ఆ సర్వర్ ఇక్కడ నేను యూస్ చేసుకుంటున్నాను. నేను దీన్ని గో లైవ్ అని క్లిక్ చేశాను అనుకోండి, నాకు వెబ్సైట్ లో నాకు బ్రౌజర్ లో ఓపెన్ అయింది. ఏంటి, బ్లాంక్ గా ఉంది. ఎందుకు బ్లాంక్ గా ఉంది? మనం ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. యూజర్ కి అవసరమయ్యే ఏ డేటాని మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ బ్రౌజర్ కి కావాల్సిన మెటా డేటాని, అది కూడా హెడ్ ట్యాగ్ లో టైటిల్ లో డిస్ప్లే చేసాం. సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే నాకు ఇక్కడ DSV కోడింగ్ అని వస్తుంది చూడండి. సో యాక్చువల్ గా యూజర్ చూసేది ఈ వైట్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే యూజర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు.
సో ఇక్కడ మీకు కనిపించేది బ్రౌజర్‌కి రిలేటెడ్‌ది అండ్ ఇక్కడ డీఎస్‌వి కోడింగ్ అని చెప్పేసి వచ్చింది. సో ఫర్ సపోజ్ నేను డీఎస్‌వి కోడింగ్ కాకుండా హలో ఆల్ అని చేంజ్ చేస్తే సో నాకు వెంటనే నా బ్రౌజర్‌లో హలో ఆల్ అని కనిపించాలి. సో మనం బ్రౌజర్‌లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ వెబ్‌సైట్ ఐపీ అడ్రెస్ కాబట్టి మనకి ఇక్కడ ఒక ఐపీ అడ్రెస్ వచ్చింది. ఇది మీకు డిఫరెంట్‌గా ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే ఇక్కడ మెయిన్ డాట్ హెచ్టీఎంఎల్ అని చెప్పి మన హెచ్టీఎంఎల్ ఫైల్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం మన హెచ్టీఎంఎల్ ఫైల్‌ని బ్రౌజర్‌లో చూపించొచ్చు. ఇక్కడ నాకు విజువల్ స్టూడియో కోడ్ నుంచి గో లైవ్ క్లిక్ చేయకుండా నా హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌ని డిస్‌ప్లే చేయరాదా అంటే సింపుల్ డిస్‌ప్లే చేయొచ్చు. మీరు క్రియేట్ చేసిన హెచ్టీఎంఎల్ ఫైల్‌లోకెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆల్రెడీ ఇది బ్రౌజర్ సింబల్‌తో వస్తుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో బట్ ఇక్కడ మీకు లోకల్ ఫైల్ నుంచి ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఒక సర్వర్ నుంచి ఓపెన్ అయ్యి ఒక రియలిస్టిక్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసిన ఫీల్ మీకు ఇక్కడ వస్తుంది. సో అందుకోసమే నేను ఆ సర్వర్‌ని ప్రిఫర్ చేస్తాను. ఈ విధంగా మనం మన హెచ్టీఎంఎల్ ఫైల్‌ని బ్రౌజర్‌లో అయితే డిస్‌ప్లే చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటేంటంటే దీన్ని మనం ట్యాగ్స్ అని చెప్పేసి అన్నాం. అండ్ ఇక్కడ మధ్యలో రాసేదాన్ని కంటెంట్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ మొత్తం లైన్‌ని హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ అని చెప్పేసి అయితే అంటాం. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయాలంటే ఈ బ్రౌజర్‌కి రిలేటెడ్ మెటా డేటా కాకుండా యాక్చువల్‌గా యూజర్ చూసే డేటాని, యూజర్ చూసే టెక్స్ట్‌ని మనం ఎలా డిస్‌ప్లే చేయాలి? దానికోసం ఎలాంటి ట్యాగ్స్ యూజ్ చేయాలి? అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఆ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.